ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు క్రీడలు శారీరక వ్యాయామాలకు దూరమై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు శాసన మండలిలో ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉన్న మైదానాలను కనీస రుసుములు చెల్లిస్తూ ప్రైవేట్ స్కూళ్లు కూడా వినియోగించుకునేలా ఓ విధానం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. దీని ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల మధ్య సఖ్యత కూడా ఏర్పడుతుందని చెప్పారు. చదువుకునే పిల్లలకు వారంలో కనీసం 3 రోజులైనా ఫిజికల్ ఫిట్నెస్, గేమ్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో శిక్షణ ఇవ్వాలి. కొన్ని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చదువుకుంటున్న పిల్లలకి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే క్రీడా వసతి కరువైపోయింది. 4 గోడల మధ్య చదివి చాలామంది పిల్లలు, ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎంతో స్ట్రెస్ గురవుతున్నారు. మానసిక శారీరక ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు పిల్లలైతే సూసైడల్ టెండెన్సీ గురవుతున్నారు. కొన్ని చోట్ల చదువు స్ట్రెస్ తట్టుకోలేక ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఇలాంటి గేమ్స్ అయితే ఫిట్నెస్ సౌకర్యాలు ఉండటం వల్ల అలాంటి స్ట్రెస్ కొంతవరకు తగ్గి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్ CPGS అనే విధానం ప్రవేశపెట్టి జడ్పీ పబ్లిక్ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి మినిమం ఫీజు పే చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఆడుకోవడానికి, శారీరక సాధన చేయడానికి వినియోగించుకునే అవకాశాలు పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పే చేసే మినిమం ఫీజ్ అమౌంట్ పబ్లిక్ స్కూల్స్లో శానిటరీ స్టాఫ్, ఇతర మెయింటెనెన్స్ కోసం వినియోగించవచ్చు. పబ్లిక్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల మధ్య సఖ్యత, అవగాహన కూడా ఏర్పడుతుంది. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్, యోగా వంటి కార్యక్రమాలను అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని ఈ సభ ద్వారా కోరుతున్న అధ్యక్ష.